ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంపై కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లు ఫిర్యాదు చేశాయి. నైజాం ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల్లో రత్నం ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదని సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఆక్సిజన్ సినిమాకు సంబంధించిన సుమారు 2.5 కోట్లు రికవరీ పెండింగ్లో ఉందని ఏషియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తెలిపింది. ముద్దుల కొడుకు, బంగారం సినిమాల కోసం 90,000 వరకు బాకీ ఉందని మహాలక్ష్మి ఫిల్మ్ సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రత్నం ప్రొడ్యూస్ చేసిన తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదలకు ముందు తమ బాకీలు క్లియర్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని ఆయా సంస్థలు కోరాయి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న థియేటర్లలోకి రానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్కో ఏదైనా ఆటంకం కలగనుందా అనే సందేహం పవర్ స్టార్ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. నిజానికి హరిహర వీరమల్లు సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా సగం భాగాన్ని రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, బాబీ డియోల్ లాంటి వారు సినిమాలో వైటల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరో 4 రోజుల్లో రిలీజ్ కానున్న హరిహర వీరమల్లుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు మేకర్స్. మరి ఇలాంటి టైంలో ఈ అవరోధం ఎదురవడంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చిక్కుల్లో పడినట్టయింది. ఇలాంటి పరిస్థితులను ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఎలా అధిగమిస్తాడో చూడాలి మరి.